మరి ఓపికతో ఎదురు చూసే మెట్లోకి వస్తారా? తొందరపడతారా? చేస్తాడా చేయడా? భౌతికంగా ఏదైనా సంతాన విషయంలోనైనా నువ్వు దేనికోసం అడుగుతున్నావు దాని విషయంలో ఓపికతో దేవునికి మొర్రపెట్టి ఎదురు చూడు. కొంతమంది పిల్లలు లేరు అని బాధపడతారు. నీకు మంచి మనసు ఉందా? సరే, నీకు పుట్టకపోతే ఏ తల్లి కన్న బిడ్డైనా దిక్కులేని బిడ్డను తెచ్చుకొని పెంచు. నీ బిడ్డకు నువ్వు పాలిచ్చి పెంచి పెద్ద చేస్తే అది బాధ్యత. ఎవరో కన్న తల్లి బిడ్డను తీసుకొచ్చి నువ్వు పెంచి పెద్ద చేస్తే అది సేవ. ఏది ఉత్తమం? నీకు తెలుసా, చాలామంది పిల్లలు లేని గొడ్రాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళకి సంతానం కలిగింది. విశ్వాసంతో ఓపికతో ఎదురు చూడు. లేదు నాకే దేవుడు ఇస్తాడనే విశ్వాసం ఉందా? కూర్చో, దేవుని ముందు ఓపికతో ఎదురు చూడు. తప్పకుండా ఇస్తాడు. శారాకి ఇచ్చినోడు, రెబ్కాకి ఇచ్చినోడు, హన్నాకి ఇచ్చినోడు, రాహేలుకి ఇచ్చినోడు నీకు ఇవ్వడాయండి.